సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అనేది అంత నిజం. ఇది ఫ్యాక్ట్, మీరు ఒప్పుకోవాలి. అఫీషియల్ న్యూస్ ఇంకొన్ని గంటల్లో వచ్చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకొక న్యూస్ కూడా ఉంది. రోహిత్ శర్మ శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ లో ఆడబోతున్నాడు. అతనే టీమిండియాను లీడ్ చేయబోతున్నాడు. ఇప్పుడు టీమిండియాకు టీ20లో కొత్త కెప్టెన్ వచ్చేసాడు. మరి ఇన్ని రోజులు కెప్టెన్ అవుతాడు అనుకున్న హార్దిక్ పాండ్యాకు కొంచెం బాధ అయితే ఉంటుంది కదా. మరి అతను దీనిపైన ఏ విధంగా స్పందించాడు? ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇవ్వాల్సింది ఇచ్చేస్తూనే ఉంటాడు. అంత సైలెంట్ గా ఉంటే కరెక్ట్ అయితే కాదు మనోడిది. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే హార్దిక్ సోషల్ మీడియాలో స్పందించాడు, కానీ డైరెక్ట్ గా స్పందించలేదు. ఇండైరెక్ట్ గా ఒక రాయి వేసాడు అనమాట. ఏం పోస్ట్ పెట్టాడు అంటే 2023 వరల్డ్ కప్ తర్వాత నా ప్రయాణం చాలా కష్టంగా సాగింది, కానీ టీ20 వరల్డ్ కప్ విజయం కృషికి నిదర్శనంగా మిగిలింది. ప్రయత్నిస్తున్నంత కాలం ఫలితాలు వస్తూనే ఉంటాయి. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. అందరూ దీన్ని గుర్తిస్తారు. అందరం మన వంతు ప్రయత్నం చేద్దాం, ఫిట్నెస్ పై పని చేద్దాం అని హార్దిక్ పాండ్యా పోస్ట్ చేశాడు. అయితే మీరు ఈ పోస్ట్ ని కరెక్ట్ గా చూశారు అంటే ఇండైరెక్ట్ గా ఇది ఎవరికి వెళ్ళాలనుకున్నాడో వాళ్ళని టార్గెట్ చేసి పెట్టినట్టే ఉంది. అంటే నేను కష్టపడ్డాను ఇన్ని రోజులు, నాకు రావాల్సిన కెప్టెన్సీ పోయింది, కానీ నా ప్రయత్నాన్ని నేను ఆపను, నేను బాగా ఆడుతూనే ఉంటాను, నాకు కావాల్సింది నా దగ్గరకు వస్తుంది అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఇది ఎవరికైనా అయి ఉండొచ్చు, గంభీర్కి అయి ఉండొచ్చు. ఎందుకంటే గంభీరే తీసేశాడు అంటున్నారు. మళ్ళీ ఈరోజు ఒక న్యూస్ వచ్చింది మన ఛానల్లో, ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం వీడియో. రోహిత్ శర్మ డెసిషన్ తీసుకున్నాడు అంటున్నారు. సో మరి ఎవరి కోసం పెట్టాడో తెలియదు, కానీ కొంచెం గట్టిగానే పెట్టాడు. అర్థమయ్యే వాళ్ళకు బాగానే అర్థమై ఉంటుంది. సో మరి హార్దిక్ పాండ్యాను తీసేసి సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.